ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు మీరు సంతోషంగా ఉన్నారా, బాధపడుతున్నారా? ఒకవేళ మీరు సంతోషంగా ఉంటే దట్స్ ఓకే. బట్ ఒకవేళ మీరు బాధపడుతున్నట్టయితే ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడి నుండి, ఎందువలన మీరు బాధపడుతున్నారు? ఏ ఆలోచనల వలన మీరు బాధపడుతున్నారు? ఏ ఆలోచనలు మిమ్మల్ని డిప్రెస్ చేస్తున్నాయి? ఏ ఆలోచనలు మిమ్మల్ని కృంగదీస్తున్నాయి? మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు? ఒక్కసారి గమనించండి. ఎందుకంటే సాతాను అబద్ధికుడు, మోసకరుడు, మరి మోసం చేసేవాడు. కాబట్టి అబద్ధాలు చెప్పి మీ మనసుల్లో, మీ తలంపుల్లో ఆ థాట్స్ అనేవి సీడ్స్ లాగా, ఒక బాణాల్లాగా, అగ్ని బాణాల్లాగా వేస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా మీ మైండ్లోకి వచ్చే ప్రతి ఆలోచనలు మీరు పరిశీలించి దానిని అనుమతించండి. ఒకవేళ అది మిమ్మల్ని కృంగదీసేవి అయి ఉంటే, ఒకవేళ అది మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేవి అయి ఉంటే, ఒకవేళ అది మీరు పనికిరారు, మీరు దేనికి సరిపోరు అనే మాటలు అయి ఉంటే, అలాంటి వాటిని అన్నిటినీ చెరపట్టి దేవుని దగ్గరికి తీసుకెళ్ళండి. అంతేగాని మీ మనసులో వాటికి చోటు ఇవ్వద్దు. ఎందుకంటే ఆ తలంపులు మిమ్మల్ని హాని చేసేవి అయి ఉంటాయి, మిమ్మల్ని డిప్రెషన్లోనికి తీసుకెళ్ళేవి అయి ఉంటాయి. అలాగే చాలామంది చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము జీవితాము. నేను నమ్ముతున్నాను దేవుడు మీతో మాట్లాడారని. కాబట్టి బీ స్ట్రాంగ్, బీ బ్రేవ్, ఆస్క్ గాడ్ ఫర్ ద డిసర్న్మెంట్ అండ్ దెన్ యూ కెన్ వాక్ విక్టోరియస్లీ. ఆమెన్. దేవుని సహాయం కోరండి, దేవుని అనుగ్రహము తీసుకోండి. అవిచేక్షణ జ్ఞానం ద్వారా మీరు ప్రతి అలాంటి ఆలోచన మీరు చెరపట్టి దేవుని దగ్గరికి తీసుకెళ్ళండి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.